రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కూతలు కూశాడు. అది హరీష్ రావు మీద. హరీష్ రావు మీద అవసరం లేని కూతలయ్యాన్ని. నేను అద్దెంకి దయాకర్ అంటే నాకు కూడా మంచి ఫ్రెండే, చదువుకున్నవాడు, చదువు చెప్పేటోడు, చాలా మంచి అభిప్రాయం ఉండే. ఇంత ఘోరంగా ఎందుకు తయారైండో అర్థం కావట్లేదు. అంటే అధికారం వస్తే అహం పెరుగుతుందా? క్యాబినెట్ హోదా వస్తే ఇలాంటి లక్షణాలు వస్తాయా? ఈ మధ్య అతను మాట్లాడిన మాటలు కొద్ది నిమిషాలు తిరిగి ఆలోచిస్తే అతను కూడా సహించుకునే మాటలే. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు మరీ ఎలా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని క్రైమ్ వేస్ట్ అని మాట్లాడాడు. ఇప్పుడు అద్దెంకి దయాకరు రేవంత్ రెడ్డి ఫాలోయర్గా ఆయన చదువు వేస్ట్ అయింది. ఎందుకో చదువు గంగలు కలపడానికి ఆయనకి. ఆయన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, హరీష్ రావు అట అధికారానికి దూరమై తాంత్రిక విద్యలు చేస్తున్నాడట. అది ఏంటి? వర్షాలు పడకుండా ఉంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి, వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి తాంత్రిక విద్యలు చేస్తున్నాడట. నేను దయాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు కూడా ఉద్యమకారుణ్ణని చెప్పుకుంటావుగా, మరి ఉద్యమంలో దెబ్బలు తిని జైల్లోకి పోయి నిరంతరం అరెస్ట్లై దెబ్బలు తిన్న హరీష్ రావు లాంటి వాడు, మరి అప్పుడు కూడా నువ్వు ఆయన అందరు కలిసి తాంత్రిక విద్యలు చేయవచ్చుగా తెలంగాణ రావడానికి? సిగ్గుండాలి కదా ఏమన్నా భాష మాట్లాడితే. ఏంటది? తాంత్రిక విద్యలు ఏంటి? ఓం రీం ఫట్ అంటే అధికారాలు మారిపోతూ ఉంటాయా? నేను అనుకుంటున్నాను, ఒక అతను బీజేపీ ఎంపీ దూబే, ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నాకు మంచి దోస్తు, మీ ఇద్దరం కలిసి ఏబీవీపీలో కలిసి పనిచేశాము, ఆయన సంఘ్ని బలోపేతం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు, మేము సాటుమాటుగా మాట్లాడుకుంటున్నాం. రాహుల్ గాంధీ దాన్ని మార్చి తను చెప్పమన్న మాటలతోనే రేవంత్ రెడ్డిని చెప్పిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ కావలసిన వాడు అని. అంటే బీజేపీ కావలసిన వాడు అని ఒక పక్క స్వయంగా బీజేపీ ఎంపీ అంటే, కాంగ్రెస్లో కథ ముగిసినట్టే అని తెలిసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. దానికి రేవంత్ రెడ్డి ఒక మంచి పాలన చూసట తట్టుకోలేక ఈ తాంత్రిక విద్యలు చేస్తున్నారట. రేవంత్ రెడ్డి ఒక మంచి పాలన అని తెలంగాణ ప్రజలందరిలో అక్కర్లే, నీ కాంగ్రెస్లోనే ఓటింగ్ పెట్టు, 80% రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాకపోతే నేను రాజకీయాలు మానేస్తాను. ఆ కాంగ్రెస్లో ఎవరు సమర్థిస్తున్నారు నిన్ను? కేవలం రేవంత్ రెడ్డిని సమర్థించే వాళ్ళు కుడి ఎడమన డాల్ కత్తులు అన్నట్టు మీకు క్యాబినెట్ హోదా ఇచ్చారే, మీరిద్దరు తప్ప ఎవరు మాట్లాడుతున్నారా? దానికి తమిళనాడుకి వెళ్ళేట తిరుచిలో మరో ప్లేస్లో పుణ్యక్షేత్రాలలో తాంత్రిక విద్యలు చేశారట. అంటే తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలు తాంత్రిక విద్యలు చేసేటియా? అంటే నువ్వు తమిళనాడు ప్రజలను కూడా అవమానపరుస్తావా? తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నావు, తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నావు, వచ్చిన తెలంగాణని అవమానపరుస్తున్నావు, చివరికి తమిళనాడు ప్రజలను కూడా అవమానపరుస్తూ ఉన్నావు. ఏంటి నువ్వేం కోరుకుంటున్నావు అసలు? ఏమనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి అంటే వీరుడు శూరుడు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఒక అవుట్డేటెడ్, ఈ 3 సంవత్సరాలలో అవుట్డేటెడ్, మిగిలిన 2 సంవత్సరాల్లో మిగిలే ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన. కాంగ్రెస్ని కథం పెట్టించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి మిగిలిన మీరిద్దరూ ఆయన వీరుడు శూరుడు అని చెప్పినంత మాత్రాన మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఓహో అన్నారు మిమ్మల్ని. నేను అద్దెంకి దయాకర్ని అడుగుతున్నాను,
రేవంత్ రెడ్డి తిట్టిన బూతులు కనుక మీరు తిడితే పెద్దోళ్ళు అవుతారు అనుకుంటున్నారా? బూతులు తిట్టడమే ప్రారంభిస్తే తిట్టిన తిట్టకుండా అర నిమిషంలో 60 తిట్లు తిడతా నేను. అది సంస్కారమా? అది సంస్కారమా? ఏంటది? ఒకసారి అవలే అంటావు, లేదా మరొకటి అంటావు. అవలే అనే పదం వాడినవంటనే నువ్వు అవలాయి ఉండాలి, లేదా నీకెట్లా వస్తాయి ఆ పదాలు? ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? నీ చదువు ఇదే నేర్పిందా? తాంత్రిక విద్యలు, చేతబళ్ళు, పూజలు ఇవి నేర్పిందా? మరి ఇదే కనుక నిజమైనట్టయితే దేశవ్యాప్తంగా మోడీ గెలుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి మోడీని గద్దె దింపాలని రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఆ తాంత్రిక విద్యలు. అదేనా రాహుల్ గాంధీ చేసే తాంత్రిక విద్యలేనా ఇవి? లేదు 10 సంవత్సరాలు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో చేసింది తాంత్రిక విద్యలేనా, చేతబళ్ళేనా? దీనికి అర్థం ఏంటి? మరి రాహుల్ గాంధీ తాంత్రిక విద్యలే చేస్తున్నాడు, ఒక అలవాటు ఉంది. రేవంత్ రెడ్డి గురువు గారికి ఒక అలవాటు ఉంది చంద్రబాబు నాయుడుకు. అదేంటంటే తను ఒక తప్పు చేయదలుచుకున్నప్పుడు ఆ తప్పుని ఎదుటి వాళ్ళ మీద ప్రచారం చేస్తాడు. అది ఒక అలవాటు చంద్రబాబుకు. ఆ స్కూల్ నుంచి వచ్చిన వాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేసి ఆ తప్పును చేసే ప్రయత్నం చేయటం. జనరల్గా ఒప్పందాలన్నీ విదేశాల్లో జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి అన్నీ. పెట్టుబడులు తీసుకొస్తాను కూడా పక్కకు పోయి ఇక్కడ వాడిని తీసుకుపోయి అక్కడ ఏదో ఒప్పందం చేసుకున్నట్టు తీసుకొచ్చిన వాడిని కూడా మనం చూసాం కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ని అమెరికా పంపించిందంటే అమెరికాకు తాంత్రిక విద్యలు చేయడం కోసమే వెళ్ళావా నేను అడుగుతా ఉన్నాను. అమెరికాలో తాంత్రిక విద్యలు చేసే వాళ్ళతో ఒప్పందానికి పంపించినా అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డిని అమెరికా పంపించి మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టబోతా ఉన్నా ఉత్తమ కుమార్ రెడ్డిని కానీ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కానీ, బట్టి విక్రమార్కని కానీ ఇలాంటి తాంత్రిక విద్యలు చేసి వాళ్ళని మట్టు పెట్టాలని చూస్తున్నావా అని అడుగుతున్నాను నేను అద్దంకి దయాకర్ని. నీకు రేవంత్ రెడ్డి పంపించుంటాడు అమెరికాకి, అక్కడ ఒప్పందం జరుగుతుంది కాబట్టి తాంత్రిక విద్యల విషయంలో అక్కడ ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందంతో నీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పోటీ ఉన్న వాళ్ళందరి మీద తాంత్రిక విద్యలు చేస్తూ ఉన్నావా? ఏం జరుగుతూ ఉంది అసలు? మీరు తప్పు చెప్తున్నారు, ఒక గుడ్డ గాల్సి మీదేస్తున్నారు అంటే అది మీరు తప్పు చేస్తున్నారని అర్థం. నేను అద్దంకి దయాకర్ని అడుగుతున్నాను స్పష్టంగా, నిన్ను అమెరికా పంపించిందే ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి నిన్ను పంపించుంటాడు. అది కాంగ్రెస్ వాళ్ళని కథం పట్టడానికే పంపించుంటాడు. నువ్వు దానికి జవాబు చెప్పాలి. ఇక్కడ మాట్లాడకుండా అమెరికా పోయి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ హరీష్ రావు మీద లేస్తే హరీష్ రావు మీద అంటే ఇక హరీష్ రావు ఓహో మీ తిట్లకు భయపడి అలా ఇలా ఉంటారు అనుకుంటున్నావా? హరీష్ రావు ఉద్యమాలు, హరీష్ రావు చేసిన కష్టాలు, హరీష్ రావు యొక్క నువ్వు వర్షం గురించి చెప్తున్నావు. ఆయన ఇక్కడ కూర్చొని తెలంగాణలో నీటిపారుదల గురించి అమోఘంగా, అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగిన నాయకుడు ఆయన. నీకు అగ్రికల్చర్కు హార్టికల్చర్కు తేడా ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వే నీరు ఈగుతూ ఉంటే నీ ముఖ్యమంత్రికి హార్టికల్చర్కి అగ్రికల్చర్కి తేడా తెలియదు. ఇక నీకు అసలే తెలియదు. నువ్వు అగ్రికల్చర్ అంటే కిరాణా కొట్టుకుపోయి అరకెళ్ళి ఇవ్వమంటావు నువ్వు. అలాంటి వ్యక్తివి మీరు నీళ్ళ గురించి, కరువు గురించి, ఆ కరువుకి తాంత్రిక విద్యల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావంటే అద్దంకి దయాకర్ ఇవాళే కాదు, నువ్వు ఇంతకు ముందు మాట్లాడినవి కూడా నా దగ్గర ఉన్నాయి. వరుసపెట్టి అన్నిటికీ జవాబులు చెప్తాము. అవసరమైతే దీని మీద లీగల్గా కూడా ఏమాత్రం యాక్షన్కి పోవాలనుకుంటే పోతాం. కానీ అనవసర ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు పేలొద్దని మరొకసారి నేను అద్దంకి దయాకర్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్. మిత్రులారా, అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు దాదాపు అందరు మీరు వినే ఉంటారు. అంటే హరీష్ రావు గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిడితే పెద్ద నాయకుడిని అయిపోతానని చెప్పేసి అద్దంకి దయాకర్ పగటి కలలుగా అంటున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్కు బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు ఏంది ఆయన అని అంటే, మనిషి అనుకుందామంటేనేమో బుద్ధి లేదు. అద్దంకి దయాకర్కు మనిషి అనుకుందాం అనుకుంటే బుద్ధి లేదు. సరే గాడిద అనుకుందాము
అనుకుంటే తోకలేదు. ఏ రకంగా కూడా ఆయన బుర్రలో గుజ్జు లేదు, మాటల్లో పస లేదు, మంది మీద పడి ఏడవడం తప్ప ఆయనకు మ్యాటరే లేదు. హరీష్ రావు గారు అఘోరా పూజలు చేయిస్తున్నాడు, లేకపోతే అధికారం లేకపోవడంతోనే అఘోరగా మారిండ్రని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్, అధికారం కొత్త నీకు కావచ్చు, హరీష్ రావు గారికి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నాటి నుంచి హరీష్ రావు గారేంటో, హరీష్ రావు గారు చేపట్టిన బాధ్యతలేంటో, ఈ ప్రభుత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రభుత్వంలో వ్యవహరించిన తీరేంటో మొత్తం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిందే. నువ్వు ఈరోజు వచ్చి కొత్తగా అఘోరా అని చెప్పేసి మాట్లాడితే, ఇంకోటి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదనేది గుర్తుపెట్టుకో అద్దంకి దయాకర్. నువ్వు ఒక్కసారి అద్దం ముందు నిలబడు, నిన్ను నువ్వు తదేకంగా చూసుకో. నువ్వు మనిషిలాగా కనబడతావా లేకపోతే మరో అఘోరలాగా కనబడతావో చెక్ చేసుకో. తదేకంగా చూసుకో, అద్దం ముందు నిలబడి. బుద్ధి జ్ఞానం లేని పనులు మాటలు మానేసుకో అద్దంకి దయాకర్. అటువంటి మాటలు మాట్లాడడం వలన నీకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ఏంది, చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా హరీష్ రావు గారు ఈ పూజలు చేయిస్తున్నాడా? దేంట్లో మంచి పేరు వస్తుంది? చెక్ డ్యాములను పేల్చేయడంలో మంచి పేరు వస్తుందా? కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నీళ్లు అందివ్వడానికి కట్టించిన డ్యామ్లను, చెక్ డ్యామ్లను కట్టిస్తే అవి కూలగొట్టడంలో మంచి పేరు వస్తుందా? లేదు, కూలిపోని కాళేశ్వరం గురించి కూలేశ్వరం అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అదే కాళేశ్వరం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తున్నవే, ఆ అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దుర్మార్గపు మాటలు, నీచపు మాటలు, దుష్ట చతుష్టయపు మాటలు మాట్లాడిన మీకు రేవంత్ రెడ్డి చాలా మంచోడుగా కనపడుతున్నాడా? పైగా హరీష్ రావు గారు క్రిమినల్ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అసలు క్రిమినల్ అనే పదానికి మారు పేరు, లేదా క్రిమినల్ అనే పదానికి ఒక మనిషిని చూపించాలని చెప్పేసి అంటే ఎవరికి చూపించాలో తెలుసా? నువ్వు పనిచేస్తున్న, నువ్వు కూలి తీసుకుంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యనే 3-4 రోజుల క్రితము ఏడీఆర్ సంస్థ క్రిమినల్ లిస్టుని తీస్తే, రైట్ టు యాక్ట్ ప్రకారం క్రిమినల్ దాని ప్రకారం తీస్తే 89 క్రిమినల్ కేసులతోని మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు దేశవ్యాప్తంగా. ఎవరు తెలుసు కదా? యనుమూల రేవంత్ రెడ్డి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుడు. ఇంతటి ఘోరమైన చరిత్ర, ఇంత దరిద్రమైన చరిత్ర ఇప్పటిదాకా పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళకంటే ఈరోజు ఘోరమైన పరిస్థితులలో ఈరోజు ఉన్న పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకో. ఏ ముఖ్యమంత్రి అయినా క్రిమినల్ కేసులతోనే ఉండి దరిద్ర పరిపాలన చేసిన సందర్భం ఉందా? ఈరోజు హరీష్ రావు గారిని పట్టుకొని క్రిమినల్ అని, లేకపోతే అఘోరాని, క్షుద్ర పూజలు చేయిస్తున్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? దేంట్లో మనం రేవంత్ రెడ్డి గారిని, లేదా నువ్వు వంది బగాదిగా మారి ఈరోజు డంకా బజాయిస్తున్నావు కదా, అదే రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రంగమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తున్న పరిస్థితి ఉందా? మీరు ఒకసారి చెప్పండి. ఏ ఒక్క సంఘం? నిన్నగాక మొన్న రియల్ ఎస్టేట్లో మొదటి స్థానంలో ఉన్న మనం 7వ స్థానంకు పడిపోయినాం తెలుసా? అది మర్చిపోయినావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మర్చిపోవటం కాదు, తెలంగాణ ప్రజలకి ఏం కావాలనో, ఏ విధంగా మనం మంచి చేయాలనో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీరు సబ్జెక్ట్ డైవర్షన్ చేసేసి తెలంగాణ ప్రజల దృష్టి మరలించడానికి మీరు ప్రయత్నం చేస్తే కనుక అది దేనికి ఉపయోగపడదు. మీరు అనుకుంటున్నారేమో దృష్టి మరలించేసి మనము గొప్పగా ఇంకా కొత్తగా ఏదైనా లబ్ధి పొందుదామని చెప్పేసి అనుకుంటున్నారేమో. అది మీ వల్ల కాదు, మీతోని సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ కాంగ్రెస్ పార్టీకి సాగనంపుదాము, ఈ తెలంగాణ మళ్ళీ విముక్తి ఎప్పుడు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేయటం, నీకు కనీసం సభ్యత సంస్కారము అనేది లేదు. ఏ రకంగా మాట్లాడాలనేది తెలియదు. నువ్వు ఉన్న బలంగా ఇప్పటికిప్పుడే ఏ సబ్జెక్టు నేర్చుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు. నీ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, తుగ్లకు వ్యవహారాలు, సైకోగా ఆలోచిస్తున్నారా? ఎవరు సైకోనో మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆయన సైకో అని చెప్పేసి అన్నది గుర్తులేదా? హిట్లర్కు వారసుడి అని చెప్పేసి మాట్లాడిన సందర్భం గుర్తులేదా?
అదేవిధంగా ప్రజలు బాధపడుతుంటే నేను చాలా సంతోషంగా ఉంటా, నేను సంతోషిస్తా, చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి గారు. అటువంటి దుర్మార్గుడి దగ్గర ఒక చెంచాగిరి చేయడానికి, ఆ చెంచాగిరి చేస్తూ బతకడానికి నీకు సిగ్గు లేదు? అంబేద్కర్ ఆలోచన లేనిది. నువ్వు ఒక దళిత సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తివి కదా. అంబేద్కర్ గారి ఆలోచన లేనిది. ఈ దేశంలో ఉన్న ప్రజలు జ్ఞానులుగా, విజ్ఞానవంతులుగా విలసిల్లాలని చెప్పేసి ఆహర్నిశలు ఆలోచించిన వ్యక్తి, ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి. అటువంటి దళిత జాతిలో పుట్టిన నువ్వు అజ్ఞానంగా, హీనంగా, ఘోరంగా మాట్లాడతావా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అద్దంకి దయాకర్, ఎవరైనా అట్లా చేస్తే ఒప్పుకుంటావా? ఏ రకంగానైనా చేస్తే ఒప్పుకుంటావా? మరి అదే నువ్వు మంత్రాలు చేయాల్సింది. మరి తెలంగాణ కోసం చింతకాయలు రాలేటి ఏమో తెలుస్తుంది. దాన్ని వదిలిపెట్టమన్నాడు అంబేద్కర్ గారు. అటువంటి అజ్ఞానాన్ని ఎక్కడున్నా కానీ వదిలిపెట్టేసే అని చెప్పేసి మాట్లాడిండు. ఆ మాత్రం నీకు కించిత్ జ్ఞానం లేదా? ఇంచుబంధం ఆలోచన లేదా? సిగ్గులేని మాటలు, నీచపు మాటలు, దుర్మార్గపు మాటల వెనక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దుర్మార్గమైన పాలన అందిస్తూ, వాళ్ళ జీవితాల్ని ధ్వంసం చేస్తూ, వాళ్ళ బతుకుల్ని చితుకు చేస్తూ వాళ్ళని ఆగం చేస్తున్న పరిస్థితి కనపడట్లేదా? ఏ సెక్టార్ తీసుకుంటావు తెలంగాణ ప్రజల గోస వినడానికి, బాధలు వినడానికి? కనిపించట్లే? కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినాయని? నువ్వు ఒక మనిషివా? తెలంగాణ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల బాధల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలని పట్టించుకోకుండా, వాళ్ళు బాధల్లో ఉంటే నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడతావా? మీరు మాట్లాడేది అబద్ధాలు. కనపడ్డ దేవుడి మీద ఒట్లేసి, కనపడ్డ మనిషి మీద ఒట్టేసి, మోసపు మాటలు చెప్పి, అబద్ధాలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంది? మా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, ఏరి కోరి ఒక ఆమె మొగుండి తెచ్చుకున్నదట. ఏరి కోరి తెచ్చుకుంటే ఆ మొగుడు ఏం చేసిండు తెలుసా? ఎగిరెగిరి తినిండంట. అదే మీరు చేస్తున్నారు. ఏరి కోరి తెలంగాణ ప్రజలు ఏదో మార్పు చేస్తారు, మా జీవితాల్లో మార్పు వస్తాయి, కేసీఆర్ గారు అమోఘంగా చేశారు, ఇంకా ఒక రెట్లు ఎక్కువనే చేస్తారేమో అని చెప్పేసి అనుకున్న తెలంగాణ ప్రజలకు నిరాశ నిస్పృహలకు గురి చేసి వాళ్ళ గుండెల మీద ఎగదనుతారా? తంతు వాళ్ళ బాధల్ని, గాథల్ని చూస్తూ మీరు సంతోషిస్తారా? ఇటువంటి పనికి మాలినోడి పక్కన ఈరోజు నువ్వు పొయ్యి ఒక చెంచాగిరి చేయడం, ఆయనకు బాకా ఊదడం, వంది మాగదిగా మారడం, ఇదా నువ్వు చేసేది? ఇదా నువ్వు నేర్చుకున్నది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న ఏదైనా సరే, నాకెంత బాధ అనిపిస్తుందంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇతను, తెలంగాణ కావాలని చెప్పేసి మాట్లాడిన ఇతను, నాకేమనిపిస్తుందంటే ఆయన ఆనాడు కోవర్టుగా ఉండడేమో అని చెప్పేసి అనుమానం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలోనే ఉంటూ ఇదే రేవంత్ రెడ్డికి కావచ్చు, లేదా ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇక్కడ ఉన్న విషయాలన్నీ చేరవేసిండేమో. అందుకనే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని నష్టపరిచే విధంగా ఆ రోజు వివరించి ఉంటాడు. కాబట్టి ఈరోజు రైఫిల్ రెడ్డిగా తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కిపెట్టిన రేవంత్ రెడ్డి గారి దగ్గర చెంచాగిరి చేస్తూ బతుకుతున్న నువ్వుది ఒక బతుకేనా? నీది ఒక నీచపు బతుకు, ఒక దారుణపు బతుకు, దుర్మార్గపు బతుకు. ఇంతకంటే నీ బతుకు బతకడం కంటే ఒక బండ కట్టుకొని చచ్చిపో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బావిలో దూకి చచ్చిపో, ఇంకా అంతకంటే నీకు మార్గం లేదు. నిజంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే నీకు ముఖ్యమైతే, తెలంగాణ